యోనా గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం. యోనా 1:3 చదవండి. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణంనకు పారిపోవాలని. చాలండి. ఇప్పుడు పాపంలో ఉంటే నష్టమేంటి? మజాగిజా ఉంది, క్షణమో అర్ధ క్షణమో పావు క్షణమో లేదా క్వార్టర్ క్షణమో ఏదో క్షణమైతే ఉంది కదా సార్. పాపం ఉన్నట్టు ప్రాబ్లం ఏముందంటే పాపముతో దేవుని సన్నిధి కోల్పోతాం, అంటే కట్ అయిపోతాం. ఎవడైతే పాపములు ఇరుక్కుపోతాడో దేవునితో సంబంధము తెగదెంపులైపోతుంది. ఫినిష్. పాపములోకి వచ్చామంటే దేవునితో సంబంధం పోతుంది. చూడండి, కీర్తన 51:10-11 వచనాలు. కీర్తన 51:10-11 వచనాలు చదవండి. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయుము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి చెప్పండి, తీసివేయకుము. కాబట్టి సోదరుడే సహోదరి, మనం ఎప్పుడైతే పాపములు ఇరుక్కుపోతామో వెంటనే దేవునితో కనెక్షన్ కట్ అయిపోతుంది, దేవునితో సంబంధం కట్ అయిపోతుంది. కాబట్టి మనం ఆరంభంలో కూడా అదే చూస్తాం. ఆదాములు పాపములు పడతానే, వద్దని మాట చేస్తానే కనెక్షన్ కట్ అయిపోయింది. అప్పుడు ప్రభు అన్నాడు, ఆదామా ఎక్కడ అంటే, నీ స్వరము విని భయపడి ఓరే రోజు మనం మాట్లాడుకునేవాడం కదరా, రోజు మనం కలిసి మాట్లాడుకొని సంభాషించి చక్కగా సహవాసం ఉండేవాళ్ళం కదరా, నా స్వరం విని భయపడుతున్నావా? ఎస్, పాపము దేవునితో సంబంధాన్ని కట్ చేస్తుంది. దేవునితో అనగా దేవుని సన్నిధి మనం కోల్పోతాం. అందుకోసమే కీర్తన రాయబడింది, నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధ ఆత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నీ సన్నిధి అయ్యా నేను కోల్పోయాను, నీ సన్నిధి నేను కోల్పోయాను స్వామి. ఎందుకంటే ఈ పాపాన్ని బట్టి. అలానే ఆదాములు దేవుని సన్నిధిని కోల్పోయారు, దావీదు సన్నిధిని కోల్పోయాడు. ఇక్కడ చూసి యోనా యెహోవా సన్నిధి నుండి పారిపోవచ్చున్నాడు. సోదరుడే సహోదరి, దేవుని సన్నిధి పోతుంది. ఎప్పుడైతే దేవుని సన్నిధి పోతుందో అప్పుడు భయము స్టార్ట్ అవుతుంది. అలానే ఆందోళన, ఫ్రస్ట్రేషన్, తర్వాత కలవరము, అంతరంగముల అలజడి, తర్వాత ఆ కలవరములోనే చెప్పండి, కలవరములోనే ఇక మన నిర్ణయాలు, కలవరములోనే మన యొక్క నడక, తర్వాత అంత పోరాటం. అలానే దేవుని చిత్తం ఉండదు, దేవుడు ఉండడు మన నిర్ణయాల్లో, మన నడకలో, అంతా కలవరం. అయినా సరే మనం ఏం చేస్తాము? మనం వినే రకం కాదు కదా, మనం లోబడే రకం కాదు కదా. ఏం చేస్తాం? అయినా ప్రతిదానికి మనకు అనుకూలంగా మార్చుకోవడానికే, అంటే అక్కడ పూర్తిగా దేవుని చిత్తం విరోధమే, అక్కడ పూర్తిగా దేవుని ఆత్మకు విరోధమే, అంత వ్యతిరేకమే. అయినా ప్రతిదాన్ని మళ్ళీ ఇక తగిలిస్తాం అనమాట. మత్తయి 3:4 చూడండి. ఏముంది చూడడానికి? నీకు అనుకూలంగా మార్చుకోవడానికి. యోహాను 4:4 చూడండి. చూసి ఏం చేద్దాం? దేవుని బిడ్డ, నీ అంతరంగం నీతో మాట్లాడుతుంది. నాటకాలు వద్దు, డ్రామా వద్దు, నీ అంతరంగమే నీతో మాట్లాడుతుంది. నువ్వు తప్పు చేస్తున్నావు, దేవునికి విరోధంగా పాపం చేస్తున్నావు, దేవుని ఎదురు తిరిగావు, దేవుడు వద్దన దాన్ని, కాదన దాన్ని, విడిచిపెట్టమన్న దాన్ని పరిగెత్తి వెంపర్లాడి పట్టుకుంటున్నావు. ఎస్, ఇక ప్రతి వచనాన్ని ఎదుగుతాడనమాట. ఏది అనుకూలంగా ఉంటుంది, ఇది దేవుని చిత్తము, ఇది కరెక్టు, నేను చేసేది నిజము, నేను చేసేది వాస్తవము అని చెప్పుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తాం. సోదరుడా సహోదరి, సత్యం ఏమిటంటే, విషయం ఏమిటంటే, ఇది తర్వాత కాన్సిక్వెన్సెస్ తీసుకొస్తుంది. ముందు కవర్ చేస్తాం. విషయం ఏమిటంటే, మనం గందరగోళం వెళ్ళిపోతాము, కలవరం వెళ్ళిపోతాం, మన నడక వేరేగా ఉంటుంది. కారణం ఏమిటంటే, దేవుని ఆత్మతో చెప్పండి సంబంధం కట్ అయిపోయింది. దేవునితో సంబంధం కట్ అయిపోతే ఇక కలవరము, అలజడి, ఆందోళన, మనం చేసే నిర్ణయాలన్నీ కూడా అంత భయంకరమైన ఆందోళనతో ఉంటుంది. కారణం ఏమిటంటే ఆయనతో సంబంధం లేదు.
ఆయనతో సహవాసం లేదు, కట్ అయిపోయింది. ఏదో పాపం వచ్చేరింది, ఇక ఆ పాపాన్ని వదలము కాబట్టి ఆ పాపములోనే ఉంటూ ఇప్పుడు దేవుడు నాతో ఉన్నాడు అని చెప్పాలి నువ్వు. మరి కష్టపడవా, తర్వాత ఇబ్బందులు పడతావు.